7 టైం ఎమ్మెల్యే అయినా ఆయనకి మంత్రి పదవి రావట్లా, ఆయనకు అసంతృప్తి. వీళ్ళు మనస్ఫూర్తిగా చేయలేదు టీడీపీ కోసం అని చెప్పేసి ఒక సమాచారం అండి. నిజంగా అది మనస్ఫూర్తిగా చేయలేదంటారు వీళ్ళిద్దరు? నేను డైరెక్ట్ గా యాజ్ సభావిస్ట్ గా నేను ఇప్పుడప్పుడే బయట పెట్టలేను. ఎగ్జిట్ పోల్ మీకు అన్ని ఆ రోజన్నీ కూడా. అయితే అనుకున్న రీతిలో తెలుగుదేశం లేదు, పని చేయలేదు కొన్ని చోట్ల, అది మొత్తం వాస్తవం. అందులో ఇది ఉందో లేదో మీరే ఆలోచించి అనుకోండి. తర్వాత ఒకటి, ఎక్కడైతే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కొన్ని సీట్స్ లో ఆ క్యాండిడేట్స్ కి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని కంటెస్టెంట్ కింద ప్రమోట్ చేయడం కూడా తెలుగుదేశం చెప్పు. అంచేత నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం ఇచ్చినటువంటి సీట్లు సుమారు ఒక 12-13 సీట్లు రాంగ్ సెలక్షన్. అందులో అనుకోలేదు, అక్కడ మీకు ఆ కమ్యూనిటీస్ వర్క్ చేయలేదు. నమ్ముకుని క్యాడర్ ఉన్న పార్టీ కోసం రాత్రి పౌరు కష్టపడ్డ వాళ్ళ టికెట్లు రాలేదు చాలా మంది. కేవలం డబ్బు ఒకటే కాదు టికెట్ ఇవ్వడానికి, క్యాండిడేచర్ కూడా ఉండాలి కదా. ఈ డబ్బు అనేది అవసరం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో డబ్బే, అందులో అనుమానం లేదు. ఏ పార్టీ అవనివ్వండి, ఏ రాష్ట్రం అవనివ్వండి. కానీ డబ్బు ఒకటే కాదు ముఖ్యం మనకి. ఇక్కడ కావాల్సింది క్యాండిడేచర్ కూడా కావాలి. ఆ క్యాండిడేచరు, ఆ క్యాండిడేట్ ఉన్న పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏంటి అనేది చూసి ఇచ్చిన సీట్లు కొన్ని చోట్ల తెలుగుదేశం అయితే ఫెయిల్ అయింది సార్. జగన్ గారు చాలా వ్యూహాత్మకంగా 60-80 మంది ఎంతమందిలో మార్చారు, 60 మంది కంప్లీట్ గా మార్చాడు ఆయన, 58 మందిని. అది చాలా కరెక్ట్ స్టెప్. ఆయన తీసుకున్నప్పుడు కూడా ఎట్లా తీసుకున్నాడు, 10 మందిని 15 మందిని అట్లా వాళ్ళ మైండ్ అంతా సెట్ చేసి ఒకేసారి అనౌన్స్ చేశాడు. కానీ ఇక్కడ తెలుగుదేశం అట్లా జరగలేదు. సీట్ ఇచ్చి రోజు దాకా నీకు వస్తుందా, నాకు వస్తుందా, నాకు వస్తుందా, నీకు వస్తుందా, ఇదే గొడవ. ఇది పబ్లిక్ లో కొంత బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసింది తెలుగుదేశానికి. అట్లాంటి సీట్లు 10-15 ఉన్నాయి మనకి. మరకశిర చూడండి, మరకశిర ఎంఎస్ రాజు గారికి ఇచ్చారు, అక్కడ ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. ఇక్కడేమో మన అనంతపూర్ చూస్తే అక్కడ మన ప్రభాకర్ చౌదరి కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా చాలా చోట్ల జరిగాయి. దీనివల్ల మన ఎవరు, ఇది గుంటూరు పక్కన ఒకటి ఉంది పెదకూరపాడు ఎంపీ అనేది చివరిలో చేశారు. ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ రిజల్ట్ రాబోతున్నాయి టీడీపీ కన్నది స్పష్టం. అది అందులో అనుమానం లేదు, గ్రౌండ్ రియాలిటీ బట్టి. అయితే చేత ఎవరు వచ్చినా 90 సీట్లు 95 సీట్లతో మాత్రం రారు. మెజారిటీ వస్తుంది. అది మనం ఎగ్జిట్ పోల్ లో ఇద్దాం చెప్పడానికి. ఇప్పుడు మనం చెప్పకూడదు, అలాంటివి మనం మాట్లాడకూడదు. బట్ 90-95 అయితే కాదనేది మాత్రం మాట్లాడుకోవచ్చు. 100% సార్, 90-95 కానే కాదు. అంటే ఇట్ విల్ బి ఎ డెసిసివ్ మ్యాండేట్, నాట్ మ్యాసివ్ మ్యాండేట్. మళ్ళీ అగైన్ అవును, డెసిసివ్ గానే ఉంటుంది. అంత మాత్రం చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, మీకు అందులో అనుమానమే లేదు. రైట్. అలాగే సార్, పత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు చాలా బలమైన లీడర్స్. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రి, దేవినేని ఉమా వెరీ వోకల్ ఆయన. అండ్ అలాగే కూడా ఆయన నిజంగా పోలవరం కోసం వెళ్ళి ఆయన మ్యాక్సిమం టైం ఈ స్పెంట్ ఓవర్ దేర్. అక్కడ కూర్చొని దాంట్లో 60-70% నిర్మాణం పూర్తి చేయడానికి కష్టపడ్డారు. అలాంటి కష్టపడ్డ లీడర్స్ అంటే పత్తిపాటికి టికెట్ ఇచ్చారు, దేవినేని ఉమా గారికి టికెట్ ఇవ్వకపోవటం, దాని బదులుగా వసంత కృష్ణప్రసాద్ని తీసుకురావటం, ఇలాంటిది ఏమన్నా అంటే వ్యూహాత్మకంగా తెలుగుదేశం తీసుకున్న నిర్ణయమా ఇలాంటివి? దాని ఎఫెక్ట్ ఎమ్మెల్యే మీద పడతాం. మైలవరం బాగానే ఉంది, టీడీపీకి ఫేవరబుల్ గా ఉన్నట్టు మన రిజల్ట్ లో మనకు కొంతవరకు కనబడింది. బట్ దాని ఎఫెక్ట్ ఎంపీ సీట్ మీద పడుతుంది సార్. ఎంపీ సీట్ మీద పడుతుంది మీకు. అలాగే మీరు ఇంకొక సీట్ ఏది చెప్పారు, నేను మర్చిపోయా. చిలకలూరిపేట అంటే అక్కడ పత్తిపాటి పుల్లారావు గారు వైసీపీ తప్పు చేసింది. 3 సార్లు 2 సార్లు క్యాండిడేట్ మార్చడం వైసీపీ చేసింది తప్పని. అక్కడ గుంటూరు నుంచి కావటి మనోహర్ నాయుడిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచోబెట్టింది వైసీపీ. గుంటూరు మున్సిపల్ చైర్మన్ కాపు కమ్యూనిటీ నుంచి ఆయన తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టింది. అది అయితే అక్కడ కూడా టైట్ ఫైట్ అయినా ఎడ్జ్ ఫర్ టీడీపీ కనబడుతుంది మనకి క్లియర్ గా. ఓకే. సో ఇక ఇటు ఈస్ట్ గోదావరి జిల్లా వస్తే బుచ్చయ్య చౌదరి గారు ఇంకా నాకు అది పొలిటికల్గా నాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఆయన పట్టుబడి తీసుకోవటం వల్ల జనసేన రావాల్సిన కందు దుర్గేష్కి రావాల్సిన ఆయన సరే ఆయన నిడదవోలుకు షిఫ్ట్ చేశారు. దీనివల్ల 2 పార్టీలు బాగా డిస్టర్బ్ అయ్యాయంటారు, నిజమేనా అది? అక్కడ 2 కూడా డిస్టర్బ్ అయ్యాయి సార్. నిడదవోలు చాలా తప్పు జరిగిందేమో అనుకుంటున్నాను అక్కడ జనసేనకి ఇవ్వడం. అక్కడ టీడీపీకి చుట్టే బాగుండేదేమో నా అభిప్రాయం. వచ్చిందో మనకు తెలుస్తుంది. అట్లాగే మీకు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ కూడా అంత ఈజీ సీట్లు కావు, అవి కూడా టైట్ ఫైట్లు అవుతున్నాయి. ఎవరికి గెలిచిందో చెప్పలేని సీట్లు అవి.
ఇక కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే సరే మనకు ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి తూర్పు కాపులు కొప్పుల వెలములు వీళ్ళకి ఏ పార్టీ అయినా వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా కొంచెం టఫ్ టైమ్స్ ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్. కరెక్టే సార్, కరెక్ట్. అచ్చెన్నాయుడు గారు అట్లానే ఉంది. ఈసారి ఊహించని వాళ్ళు కొంతమంది, మనం ఎంతో పెద్ద లీడర్స్ అనే వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది. బోత్ పార్టీస్, తెలుగుదేశం అండ్ వైసీపీ. పెద్ద మన ఓక్ అంత రిజల్ట్ ఆశ్చర్యకరంగా ఉంటుంది రిజల్ట్. బట్ ఎట్ ది సేమ్ టైం ఎలియన్స్ అంత పెర్ఫార్మెన్స్ బాగోలేదని మనకు అర్థమైంది. అది బీజేపీకి అండి ఇప్పుడు కనీసం వాళ్ళు 10 సీట్లలో ఒక 6 అన్నా గెలుచుకుందాం ఒక తపంతోటి వాళ్ళు పనిచేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. 10 అసెంబ్లీ బీజేపీ గురించి ఇప్పుడు బీజేపీ గురించి ఏం మాట్లాడినా సరే బీజేపీ ఎగిరిస్తున్న ముద్ర వేసుకున్నారు. కానీ వీడు పోటీ చేసిన 10 సీట్లో వస్తే 1 or none, 0 to 1. 0 to 1, ఓకే. విష్ణు కుమార్ రాజుకి అయితే ఛాన్స్ ఉండేది విశాఖపట్నం. ఎప్పుడైతే జేడీ లక్ష్మణ్ అక్కడ పోటీ చేశాడో అది బీజేపీని బాగా డ్యామేజ్ చేసింది. ఓకే. అది కాక అక్కడ కేకే రాజు గారు ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీని వదలకుండా అక్కడ చాలా బలంగా ఆయన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటం అనేది కూడా ఆయన కొంచెం ప్లస్ పాయింట్ అని అంటున్నారు. కష్టపడి పనిచేశాడు. 4-5 years ప్రజల్లోనే ఉన్నాడు. మంచివాడు అని ఒక పేరు ఉంది. సో చూద్దాం ఎలక్షన్, మనం ఏం చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేము. అవును వెరీ ట్రూ. అయితే బీజేపీకి వచ్చే సీటు 0 to 1 ఇంకా అది మించి రావు సార్ ఎట్టి పరిస్థితుల్లో. 0 to 1. ఎంపీ సెగ్మెంట్లో 6 వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉందా? వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 2 to 3. ఒకటైతే ఛాన్స్ కనబడుతోంది నాకు. ఆ ప్లేస్ నేను చెప్పదలుచుకోలేదు. మ్యాక్సిమం వస్తే రెండోది రావచ్చు, లేకపోతే తెలియదు. ఒకటైతే గ్యారెంటీ, అది ఉత్తరాంధ్ర సైడే ఉండొచ్చు. అండ్ చిట్ట చివరి నిమిషంలో బీజేపీ చేసిన పక్క రాష్ట్రంలో చేసిన ప్రచారం ఇక్కడ చేయకపోవడం, ఏది మైనారిటీ రిజర్వేషన్లకు మేము గనక మా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చాలా చోట్ల వాళ్ళు జాతీయ విధానంగా ప్రధానమంత్రి అయితే బీహార్ రాష్ట్రం దర్భంగ జిల్లాలో జరిగిన దాంట్లో దాదాపు 15 నిమిషాలు ప్రసంగించారు. ఇక్కడ ఎక్కడ ఆ ప్రస్తావన తేలా అంటే వీళ్ళు ఏమైనా చెప్పుంటారా, దయచేసి ఈ ప్రస్తావన తేమాకండి, మేము మా సభలు మాకు ఇబ్బంది ఉంటుందని ఏమైనా చెప్పుంటాం వల్ల వాళ్ళు ఆగారా, లేకపోతే పెద్దగా వాడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టలేదంటారా? డ్యామేజ్ కంట్రోల్ సార్, అంతే తప్ప ఏం కాదు. మీకు ఎప్పుడైతే బీజేపీ ఏరియాస్లోకి వచ్చిందో ముస్లిం ఓటర్స్ చాలా దూరం అయిపోయారు. ఎన్ఆర్సీ కానీ తర్వాత ఈ రిజర్వేషన్ తీసేస్తా ఉన్నదే ప్రచారం అయితే బాగా జరిగింది. దానివల్ల కొంత ఎఫెక్టివ్ ఏరియాస్ మీద మన ఆంధ్రాలో పడింది. మొత్తం ఓవరాల్ స్టేట్ మీద కూడా, కంట్రీ వైడ్ కూడా ఇది పడింది. తర్వాత మీరు ఈ జనసేన ఏరియాస్లోకి వచ్చేటప్పుడు 21 సీట్లలో మహా అయితే 7-8 సీట్లు కంటే నెగ్గరు, మ్యాక్సిమం 8. సో టోటల్ 31లో దేవన్ వాళ్ళు వచ్చిన మ్యాక్సిమం 20 సీట్స్ కోల్పోయే పరిస్థితి. అవన్నీ కూడా గిఫ్ట్ ప్యాకెట్ కింద జగన్ తీసుకున్నట్టే వీళ్ళు, నో డౌట్ ఇది. అయితే రాయలసీమ పోయి ఉత్తరాంధ్రలో సరిగ్గా రిజల్ట్ రానప్పుడు ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి. ప్రతిపక్షంకి ఏంటి ఛాన్సెస్ అనేది మనం ఒకసారి ఆలోచించుకుని విశ్లేషించవలసిన అవసరం అయితే ప్రతి అనలిస్ట్కి ఉంది. బట్ టీడీపీ భావనలో కానీ టీడీపీ చేసిన గ్రౌండ్ వర్క్ వల్ల కానీ వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే దక్షిణ కోస్తాలోను రాయలసీమలోను చాలా బలంగా పుంజుకున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వారికి ఉన్న ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి వారు చెప్తూ వస్తున్నమాట. కానీ రాయలసీమలో పొజిషన్ అలా లేనే లేదు సార్, గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. అయితే కొంత ఛాన్స్ ఇంకొక 5-6 సీట్లో ఉండేది, వీళ్ళు చేతులారా వదిలేశారు. లాస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అవనివ్వండి, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అవనివ్వండి, అన్యాచురల్ ఎలియన్స్ అవనివ్వండి, బేసిస్ అండ్ అన్సైంటిఫిక్ ఎలకేషన్ ఆఫ్ సీట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా కొద్దిగా ఎలియన్స్ కి దెబ్బ జరగబోతోంది. తర్వాత మీరు ఈ ఎలియన్స్ ని అసలు మీరు పబ్లిక్ లో ఎట్లా వాళ్ళు సాటిస్ఫై చేస్తారు? ఏ బేసిస్ మీద మీరు ఎలియన్స్ పెట్టుకున్నారంటే ఏ సమాధానం చెప్తారు? ఒకటే ఆన్సర్, జగన్ ఓడించడం. ఇంకా అంతకంటే ఆన్సర్ ఏముంది వీళ్ళ దగ్గర? అది చాలా తప్పు. ప్రజల్ని సాటిస్ఫై చేయాలి కదా. మనం ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు ఇగో ఈ కారణాల వల్ల పెట్టుకున్నాం. ఆంధ్రాకు ఉపకారం బీజేపీ ద్వారా జరుగుతుందని నువ్వు పెట్టుకున్నప్పుడు మరి నువ్వు ఎందుకు డిఫై వచ్చావు? అంతకుముందు ఏం చేశారని వచ్చావు? అంటే అప్పుడు ఆ రోజు చేసిన తప్పు మేము దిద్దుకొని ఇద్దరం కలిసామని చెబుతున్నారు. అంతకంటే ఏం చెప్తారు సార్? అంటే ఏదో ఒకటి చెప్పాలండి. ఇప్పుడు నేనే అనలిస్ట్, తప్పు జరిగిందా ఏదో పొరపాటు జరిగిందని చెప్పుకోవాలి కదా, అది కామన్, అది హ్యూమన్ నేచర్. కానీ పబ్లిక్ డిస్కస్
పబ్లిక్ పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, తర్వాత ప్రెసెంట్ ఏంటి అనేది ఆలోచిస్తారు వాళ్ళు. అంత అమాయకం అనుకుంటున్న ఓటర్స్ అంత ఆ పరిస్థితి అయితే లేదు సార్. రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని కూటమి చేసిన ప్రచారం చాలా బలంగా జనంలోకి వెళ్ళింది కదా, అంటే నిజంగా అంత చేటు రాక్షస పాలన జరిగిందని చెప్పేసి జనం విశ్వసించారా? మీరు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మీరు యూ స్పోక్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. అదేమీ లేదు. వాళ్ళు కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరిగ్గా లేదు సార్, మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నాం అన్న మాటే తప్ప రాక్షస పాలన ఏం లేదు. ఎవరి మటుకు వాడే హ్యాపీగా డైలీ రొటీన్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఫ్యాక్షనిస్టులు, ఈ రాజకీయ నాయకులకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని దే విల్ ప్రొజెక్ట్ ఇట్ యాజ్ ఏ ప్రాబ్లం అని చెప్పి మన లా అండ్ ఆర్డర్ లేదని వాళ్ళు క్రియేట్ చేస్తున్నది. అంతే తప్ప ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తో సామాన్యుడికి ఏంటి ప్రాబ్లం ఉంది? ఏమి లేదు కదా. ఎక్కడ తెలుగుదేశం టైంలో లేదు, వైసీపీ టైంలో కూడా అంత పెద్దగా ఏం కనపడలేదు నాకు. ఎక్కడ వచ్చిన ప్రాబ్లం లీడర్స్ తోటే వస్తుంది. ఏదో లీడర్ ఏదో చేస్తాడు, మా వాడిని పట్టుకుంటే కూడా లా అండ్ ఆర్డర్ లేదు. ఇది ప్రజలు అంత నమ్మే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లో పన్నా ప్రముఖs అని ఉన్నారు. పన్నా ప్రముఖs అంటే వాళ్ళు ప్రతి 50 ఏళ్ళకి ఉంటారు, వాళ్ళ డేటా అంతా ప్రతి ఇంట్లో ఎవరు కొట్టేస్తాడు, వాడి ఇంట్లో ఏంటని తెలుసు. అట్లాగే జగన్ చేసిన పని ఏంటంటే ఈ వాలంటరీ సిస్టమ్ 20-50 ఏళ్ళకి వరకు కొంతమంది కార్యకర్తలు పెట్టి ఇన్ఛార్జిగా బూత్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసేది. తర్వాత ఎవరు మనకు ఓటేస్తారు, ఎవరు మనకు ఓటేరు, ఎట్లా చేయాలి అనే ఈక్వేషన్స్ కానీ ఒక సైంటిఫిక్ బేసిస్ లో జగన్ చేసిన పని ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఈరోజు ఇవ్వబోతోంది. బట్ తెలుగుదేశం అది చేయలేకపోయింది. ఇది సార్ పరిస్థితి. లా అండ్ ఆర్డర్ క్వశ్చన్. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక సమగ్రమైన విశ్లేషణ ఇది నియోజకవర్గాల వారీగా ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అలాగే రాష్ట్రాల దేశం మొత్తం మీద చూస్తే వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి అంటే చాలా నిక్కచ్చిగా చెబుతున్నారు మూర్తి గారు. 290 అయితే బీజేపీ కూటమి దాటే అవకాశం లేదు. కాంగ్రెస్ కనీసం 120 స్థానాలు గెలుచుకున్నా సరే దేశంలో ఇండి కూటమి, INDI కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెరుగుపడతాయి. చిన్న చితక చిల్లర పార్టీలన్నీ కాంగ్రెస్తో కూటమి కట్టే అవకాశం ఉంది. స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కూటమిలోనే ఇంప్రెషన్ తోటి మనం ఒకసారి కనుక చూసుకుంటే వెనకటికి UPA 1-2లో కూడా ఇలాగే చిన్న చితక పార్టీలు వారికి మద్దతు ఇచ్చిన ఆ సందర్భం ప్రత్యేకించి రామ్ విలాస్ పాస్వాన్